సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. బడిపంతులుగా, రాజకీయ నాయకుడిగా, జర్నలిస్టుగా, సినీ రచయితగా, నాటక రచయితగా తన బహుముఖ ప్రతిభతో తెలుగు జాతి హృదయాల్లో చిరముద్ర వేసిన బొల్లిముంత కాపు జాతి గర్వించదగిన మణిదీపం. వారి పరిచయం నేటి తరానికి తప్పని అవసరం. ఆయన తెలుగు సాహితీ లోకంలో నిశ్శబ్ద విప్లవం. నిప్పుల ఉప్పెనను నిండు గుండెలో నిక్షిప్తం చేసుకున్న శాంతి సాగరం. బ్రిటిష్ వలస ప్రభువులకు వ్యతిరేకంగా ప్రప్రథమంగా విప్లవ పోరాటాలు ఆరంభించి పల్నాటిలో పుల్లరి వ్యతిరేక పోరాటాన్ని నడిపి తెల్లవారి తుపాకీ తూటాలకు ఎరయైన కన్నెగంటి హనుమంతు, ఆయన స్ఫూర్తితో రంప పితూరిగా వాసికెక్కిన గిరిజన పోరాటాన్ని ఆరంభించిన ద్వారబంధాల చంద్రయ్య, బందరు వీధుల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి తెల్లవారి లాఠీ దెబ్బలకు అసువు బాసిన జెండా వీరుడు తోట నరసయ్య, సంఘ సంస్కరణోద్యమంలో అగ్రభాగాన నిలిచిన రఘుపతి వెంకటరత్నం నాయుడు, పిడేల్ రాగాలకు జానపద బాణీలద్దిన ద్వారం వెంకటస్వామి నాయుడు, ఆధునిక జర్నలిజానికి పురుడు పోసిన తాపీ ధర్మారావు నాయుడు. ఇలా చెప్పుకుంటూ పోతే కాపు జాతిలో పుట్టి తెలుగు జాతికి మార్గదీపికలుగా నిలిచిన మహనీయులు ఎందరో ఉన్నారు. శ్రీ బొల్లిముంత శివరామకృష్ణ వీరి కోవలోకే వస్తారు. 1920 నవంబర్ 27వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు మండలం చదలవాడలో అక్కయ్య మంగమ్మ దంపతులకు జన్మించిన శివరామకృష్ణ గుంటూరులో హయ్యర్ గ్రేడ్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని స్వగ్రామంలో రైతుల పిల్లలకు విద్యాగంధం అందించటానికి తన తండ్రి నెలకొల్పిన పాఠశాలలోనే భావి భారత పౌరులకు ఓనమాలు దిద్దించారు. అపరిమితమైన జ్ఞానతృష్ణతో సంస్కృతాన్ని, సంగీతాన్ని స్వయం కృషితో నేర్చుకున్నారు. నాటకాలకు సంగీతం సమకూర్చడమే కాక స్త్రీ పాత్రలను సైతం ధరించారు. ఆనాడు ఆంధ్రదేశంలో ఉప్పెనగా ముసురుకున్న త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రభావంతో, ఆత్మగౌరవ నినాదంతో స్వకుల పౌరోహిత్యం నెరపడానికి సత్శాస్త్రిగా జంజం తగిలించుకున్నారు. గోపీచంద్ అందించిన మ్యాగ్జిమ్ కోర్కి నవల అమ్మను 1కి 10 సార్లు పఠించారు. దానితో తన జీవిత లక్ష్యం అవగతమైంది. అదో జగత్ సహోదరుల కష్టాలను, కన్నీళ్లను, బాధలను, జీవిత గాథలను, తమను క్రూరంగా అణిచివేస్తున్న సమాజంపై ఆవేశాన్ని, ఆక్రోశాన్ని, అక్కసును అనుభవైక వేద్యం చేసుకోవటానికి వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేయనారంభించారు. కమ్యూనిస్టు రాజకీయాలతో మమేకమయ్యారు. 1945లో ఉపాధ్యాయ వృత్తికి వీడ్కోలు చెప్పి భార్యాబిడ్డల పోషణ భారాన్ని తండ్రి అక్కయ్యపై వేసి పూర్తికాలం సమాజ శ్రేయస్సు కోసం, దళిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం వెచ్చించటమే కాక సాహితీ వ్యవసాయం ప్రారంభించారు. తన 16వ ఏట చిత్రాంగి పత్రికలో ప్రచురితమైన ఏటొడ్డు కథతో ప్రారంభమైన రచనా జీవితం 2005 జూన్ 7వ తేదీన ఆయన కన్ను మూసే పర్యంతం కొనసాగింది. చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా సాగిన లంక భూముల పోరాటంలో స్వయంగా పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, దాస్య నిగళ విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాట అనుభవాలతోనే మృత్యుంజయులు అనే నవల రాశారు. తెలుగు సాహితీ లోకంలో మొట్టమొదటి రాజకీయ నవల అదే. నిజాం నిరంకుశ రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన రైతు బిడ్డల జీవిత కావ్యం అది. ఆనాడు నెహ్రూ ప్రభుత్వం కమ్యూనిస్టులపై దారుణమైన నిర్బంధకాండను ప్రయోగిస్తూ, దొరికిన వారిని తుపాకీ తూటాలకు ఎరవేస్తూ నిర్బంధకాండను అమలు జరిపిన కాలంలో అజ్ఞాతవాసం అనుభవిస్తూనే గుంటూరు నుండి నగారా పత్రికను నడిపారు. సాహితీ లోకంలో సైతం అవకాశవాదాన్ని, దిగజారుడుతనాన్ని ఆయన ఏమాత్రం సహించలేదు. సాహిత్యంలో స్వపక్ష, పరపక్ష పొగడ్తలు, తెగడ్తలకు తావులేదని పరస్పర పొగడ్తల సంఘాలకు ఆయన పెడమనిషిగా గోచరిస్తారు. చివరకు నగారా పత్రికను సైతం ప్రభుత్వం నిషేధించింది. ఆయన సాహితీ స్రష్ట,
జనం కోసం, సమాజ హితం కోసం కలం పట్టారు. ఆయన చేపట్టని ప్రక్రియ లేదు. బెంగాల్ కరువుపై బుర్రకథ వ్రాశారు. రైతు బిడ్డపై అరికథ రాశారు. సూక్ష్మంలో మోక్షం, అంతరాత్మ అంత్యక్రియలు కథా సంపుటాలు. వీటిలోని కథలు కొన్ని శివరామకృష్ణ కథల పేరుతో అచ్చయినాయి. పత్రికా న్యాయం, తెలంగాణ స్వతంత్ర ఘోష, క్విట్ కాశ్మీర్, ధర్మ సంస్థాపనార్థాయ మున్నగు నాటికలు, రాజకీయ గయోపాఖ్యానం, రాజకీయ కురుక్షేత్రం పద్య నాటికలు, దొంగ దొరికింది, భలే మంచి చౌకబేరం రేడియో నాటికలు, నేటి భారతం పేరుతో మూకీ నాటిక వ్రాశారు. ప్రజానాట్య మండలి పునరుద్ధరణ సమయంలో బొల్లిముంత, శ్రీకాంత్ కలిసి రాసిన అందరూ బతకాలి నాటకాన్ని రక్త కన్నీరు నాగభూషణం 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 1945 ప్రాంతంలో ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ పత్రిక ప్రజాశక్తిలో బొల్లిముంత కథ దేశం ఏం కావాలి అచ్చయింది. 1955 మధ్యంతరంలో కమ్యూనిస్టు పార్టీ వస్తుందనుకున్న రాజ్యాధికారం కోల్పోయి దెమ్మ తిరిగే దెబ్బతిన్నాక తెనాలి తాలూకా కమ్యూనిస్టు పార్టీలో సైతం విభేదాలు, కార్పణ్యాలు పెచ్చరిల్లాయి. 2 సార్లు శివరాంపై హత్యాయత్నం జరిగింది. 1960లో ప్రజారంగాన్ని వదిలి ఆయన సినిమా రంగం చేరారు. ఆచార్య ఆత్రేయకు ఘోస్టుగా ఎన్నో చిత్రాలకు రచన చేశారు. చివరకు ఆత్రేయ దర్శకత్వంలో వెలువడిన వాగ్దానం చిత్రానికి సహరచయితగా తెరపైకెక్కారు. నాటి నుండి ఆయన వెనుదిరిగి చూడలేదు. బిఎస్ నారాయణ దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటికీ బొల్లిముంత సంభాషణల కర్త. ఆయన సినిమాల కోసం ఎవరిని యాచించి ఎరుగరు. ఆనాడు చిత్రసీమలోని ఏ గ్రూపులోనూ కలిసి ఎరుగరు. అందుకే శివరాం కావాలనుకున్న వారు మాత్రమే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చేవారు. 1967లో తిరిగి ఆయన తెనాలి వచ్చేశారు. అప్పుడు బందరు స్థానం నుండి పోటీ చేయాలని సిపిఐ ఆయన్ని ఆదేశించింది. 1968లో విశాలాంధ్ర విజ్ఞాన సమితి ప్రతిభ పేరుతో సచిత్ర వారపత్రికను ప్రారంభించింది. దీనికి సహాయకుడిగా బొల్లిముంత పనిచేశారు. 1969లో వి మధుసూదనరావు మనుష్యులు మారాలి సినిమా కోసం ఆయన్ని పిలిపించారు. ఆ సినిమా 100 రోజులు ఆడడమే కాక శోభన్ బాబుకు, శారదకు స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో శివరామ గారు మాటలను కత్తులు, ఈటెలుగానే గాక అవసరమైతే ఆటం బాంబులుగా సైతం ప్రయోగించగలడన్న ఖ్యాతిని ఆర్జించారు. అప్పటి నుండి వి మధుసూదనరావు దర్శకత్వం వహించిన సినిమాల్లో అత్యధిక భాగం సినిమాలకు శివరాం గారే పనిచేశారు. ఆయన వ్రాసిన దాదాపు 50 సినిమాల్లో మనుష్యులు మారాలి, ప్రజానాయకుడు, శారద, కళ్యాణ మండపం, మోగకు మాటొస్తే, విచిత్ర బంధం ఇలాంటి సెంటిమెంట్ ప్రాధాన్యం గల సినిమాలకు రాసి శభాష్ అనిపించుకున్నారు. ఆ తరువాత సినిమా రంగం నుండి నిష్క్రమించి తన స్వగ్రామం చదలవాడకు చేరుకున్నారు. అయినా సాంస్కృతిక రంగంలో ప్రజానాట్య మండలికి అవసరమైన ప్రతి నాటికను, ప్రహసనాన్ని రాసి ఇస్తూ సిపిఐ శ్రేణులను సమైక్యపరుస్తూ శేష జీవితం గడిపారు. బొల్లిముంత శివరామకృష్ణ జీవితాన్ని విశ్లేషించదలిస్తే ఒకనాటి బడిపంతులు, నాటకాల హార్మోనిస్టు, స్త్రీ పాత్రధారి, రాజకీయ నాయకుడు, సినిమా రచయిత, సాదాసీదా రైతు బిడ్డ, శ్రమనే నమ్మిన యోధుడు, నిజాయితీకి, నిర్భీతికి, దండి గుండెకు, నిండు మనసుకు ప్రతీక ఆయన. మాటలను కుత్తుకలు కోసే కత్తులుగా, గుండెలను చీల్చే వ్యంగ విభవంతో ఉపయోగించగల నేర్పరి ఆయన. తెలుగు పదానికి రంగు, రుచి, వాసన ఉన్నదని సాహితీ రంగంలో రుజువు చేసిన మహోపాధ్యాయుడు బొల్లిముంత శివరామకృష్ణ. ఆయన నేటి తరానికి స్ఫూర్తి, భావితరాలకు ఆదర్శం. మన సామాజిక వర్గానికి ఆయన మార్గదర్శి. Please subscribe our channel.